శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. స్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియ పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తిరణామయ. దాదాపు ఈ శ్లోకమంతా కూడా సమానార్థకమే. చిన్న భావాన్ని అనేక నామాలలో చెప్పడం జరిగింది. స్తవ్య స్థిరముగా ఉండువాడు. భగవానుడి యొక్క శక్తి స్థిరత్వం, ఎప్పటికీ తరగనిది ఆయన శక్తి. యుగయుగాలుగా వేల లక్షల సంవత్సరాలుగా భగవంతుడి యొక్క శక్తి అంటే ప్రకృతి యొక్క శక్తి, మాయ యొక్క శక్తి, అది ఎప్పటికీ తరగదు. ఎల్లప్పుడూ స్థిరమైనటువంటి శక్తిని కలిగి ఉండువాడు. స్తవ్య స్థిరం, క్రమం. అస్తవ్యస్తము అంటారు. అస్తవ్యస్తం అంటే క్రమం లేకపోవడం, స్తవ్యము అంటే క్రమం ఉండటం. స్తవ్య స్తవ ప్రియ. స్తవము అంటే స్తోత్రం. తనను స్తుతించి వారి పట్ల ప్రేమను కలిగి ఉంటాడు, కరుణను కలిగి ఉంటాడు. భగవానుడు ప్రేమ స్వరూపుడు. భక్తులకు ఆయన సులభుడు. అంటే స్తుతి చేసినంత మాత్రము చేతనే లేశమాత్రమైనటువంటి భక్తి ప్రపత్తుల చేత లొంగి ఉండువాడు. ప్రియ అంటే ప్రేమ. మనము ప్రేమించిన వారి పట్ల దాసోహాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే మనకు ఇష్టమైనటువంటి వ్యక్తుల పట్ల దాసోహము అంటే కరుణను చూపిస్తుంటాం. వారి పట్ల సహృదయతను కలిగి ఉంటాం, వారి పట్ల ఇష్టమును కలిగి ఉంటాం. అట్లాగే భగవంతుడిని ఒక్కసారి మనం ఇష్టపడితే, ప్రేమించగలిగితే, ఆయన ఆ ఇష్టానికి లొంగిపోయి ఉంటాడు, తిరిగి ప్రేమిస్తాడు. మనం భక్తితో ప్రేమిస్తే ఆయన కరుణతో ప్రేమిస్తాడు. స్తవ ప్రియ స్తోత్రం, స్తోత్రానికి దాసుడిగా ఉంటాడు. స్తుతి చేస్తానికి దాసుడిగా ఉంటాడు. సాధారణంగా అంటే ఏ రకమైనటువంటి స్తుతి అయినా ఆయనకే చెందుతుంది. భగవానుని ఏ రూపంలో స్తుతించినా ఆయనకే చెందుతుంది. రూపము ఒకటే, స్తుతి ఒకటే. మన మనస్తత్వం వేరువేరుగా ఉంటుంది. అంటే కోరికను అనుసరించి భగవానుని మనం పూజిస్తాం. అదొక్కటి భగవానుడికి ఇష్టం ఉండదు. ఏదో కోరికతో తనను సేవించే వారికి అది కూడా ఇష్టమే, ఆ కోరికను కూడా మన్నిస్తాడు. కానీ ఇప్పుడు మనం పూర్వం కనుక తపస్సు చేసే ఋషులను చూస్తే కోరికతో తపస్సు చేశారు. కానీ భగవంతుడు సాక్షాత్కరించిన తర్వాత ఏ కోరిక వాళ్ళు చెప్పలే. చాలా వరకు రాక్షసులు తప్ప సాధువులు సజ్జనులు ఎవరు కూడా కోరికను వ్యక్తపరచలే. స్వామి, నీ సన్నిధానం సరిపోతుంది, నీలో ఐక్యం కావాలి, నాకు ప్రశాంతతనివ్వండి, నాకు మోక్షం ఇవ్వండి, నాకు కైవల్యాన్ని ఇవ్వండి, నిరంతరము నీ జపంలో తరించే విధంగా దీవించండి, అది అడిగారు తప్ప
ఈహకమైనటువంటి కోరికలు ఏవి కోరలేదు సాధువులు. రాక్షసులు కోరారు. అవి కూడా మన్నింపబడ్డాయి. తపస్సుకు ఆయన మెచ్చుతాడు కాబట్టి ఆ తపశ్శక్తి తరిగిపోవద్దు. కాబట్టి వాళ్ళ కోరికలు కూడా తీర్చాడు. రాక్షసులు మాత్రమే మన భూ సంబంధమైన కోరికలను కోరారు. కానీ ఇంకా మిగతా ఋషులందరూ కూడా ఆయన సాక్షాత్కరించిన తర్వాత కోరిక ఏది కూడా వ్యక్తం చేయలేదు. అన్నమాచార్యుడు 14,000 పాటల్ని రాసి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలని అంటాడు. ఆయుష్ని ఇస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తాను, చిరంజీవిగా దీవిస్తాను, ఇంకా నువ్వు నా మీద స్తోత్రాలు పాటలు రాస్తూ జీవించు, నాకు ఇంకేది అవసరం లేదు స్వామి, ఈ కట్టె పుట్టి 92 సంవత్సరాలైంది, ఇంకా నాకు ఇక్కడ ఉండాలని లేదు, మీ సాక్షాత్కారమే నా జీవిత లక్ష్యం, మీలో ఐక్యము చేయండి అని చెప్పేశారు. రామదాసు, త్యాగయ్య, ఆది శంకరాచార్య, రామానుజాచార్య ఒక్కరేమిటి, భగవంతు సాక్షాత్కారం పొందిన తర్వాత ఇంకేమీ కోరలేదు. అట్లాగే మనము ఏ కోరికతోనైనా మనం దేవుణ్ణి పూజించవచ్చు, ధ్యానించవచ్చు, జపించవచ్చు. ఆ కోరిక కూడా మన్నింపబడుతుంది. కానీ అల్టిమేట్గా ఏం కోరుకోవాలంటే, స్వామి నేనేందో నీకు తెలుసు, నీ వల్లనే నేను ఈ భూమి మీదకి వచ్చాను, నా వల్ల ఏదో జరుగుతుంది, మంచో చెడో తప్పో ఓపో చిన్నదో పెద్దదో ఒక కార్యం జరుగుతుంది, అది సక్రమంగా నిర్వర్తించిన తర్వాత ప్రశాంతంగా నీ దరికి చేరే మార్గాన్ని నాకు ఇవ్వు, అంతే. అదే కోరుకున్నారు అందరూ కూడా. కాబట్టి స్తోత్ర ప్రియుడు, స్తుతి ప్రియుడు, తర్వాత రణప్రియుడు. రణం అంటే ఒక రకంగా యుద్ధం. దుష్ట శిక్షణలో రణప్రియుడు. తర్వాత భక్తులకు అనేక కష్టాలు ఉంటాయి. అది వారి వారి పూర్వజన్మ సంక్రాంతమైనటువంటి కర్మ, అంతే. దానికి భగవద్ ధ్యానానికి సంబంధం ఏం లేదు. భక్తులందరూ కూడా చాలా కష్టపడ్డవాళ్ళు. మనం ఏ భక్తి ప్రధానమైనటువంటి కథ తీసుకున్న పురాణాల్లో, ఇతిహాసాల్లో జరిగిన కథల్లో చాలా కష్టాలు పడ్డవాళ్ళే భక్తులందరూ. ఏ భక్తుడు హాయిగా జీవించినటువంటి సందర్భం ఏమీ లేదు. అదేంటండి, ఇన్ని సంవత్సరాలు భక్తితో మనం కొలిచాం కదా స్వామిని, ఏళ్ళు మనం దీపారాధన చేస్తున్నాము, కొబ్బరికాయలు కొడుతున్నాము, పొర్లు దండాలు తీస్తున్నాము, మొక్కులు చెల్లిస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, నిరంతరము మనసులో ధ్యానం చేస్తున్నాము, 20, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు బట్టి. ఇంకా ఏంది ఈ కష్టాలని అనిపిస్తుంది. ఈ జీవితానికి భగవంతుడికి సంబంధం లేదు వాస్తవంగా. ఇది మన పూర్వజన్మ సంక్రాంతమైనటువంటి కర్మ ఫలితము, బ్రహ్మలిఖితము, కాల ప్రభావము, కాల మహిమ. అయితే మరి ఇంతగా దేవుణ్ణి మనం పూజించాల్సిన అవసరం ఏముంది? మన కర్మ మనమే కదా. అయితే ఆ శక్తి మాత్రము భగవానుడికి ఉంది. అందుకే రణప్రియ, నీకున్నటువంటి కష్టాలను పారదోరటానికి ఆయన రణరంగమే చేస్తాడు, విధితో యుద్ధం చేస్తాడు. విధి రాసినటువంటి రాతను మార్చగల శక్తి కలిగి ఉండేవాడు మూలపురుషునటువంటి భగవానుడు. అది ఏ రూపంలో ధ్యానించినా ఆ కోరికని మన్నిస్తాడు, ఆ కష్టాన్ని తీరుస్తాడు. అయితే కర్మ ఫలితాన్ని మాత్రం మనం పొందాల్సింది. కష్టాన్ని తీరుస్తాడు, కానీ దాని ఫలితాన్ని మాత్రం మనం పొందాల్సిందే. అల్టిమేట్గా మనకు ఏదైతే రాసిపెట్టి ఉందో అది జరుగుతుంది. ఆ జరిగే క్రమంలో మనకు హాయిని కలిగిస్తాడంతే. ఒక కష్టాన్ని ఎదుర్కోవడంలో సునాయాసంగా ఆ కష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితిని కల్పిస్తాడు. అది భగవానుడు ఇచ్చేటటువంటి వరం.
పౌరహిత, పుణ్య, పుణ్యకీర్తి, అనామయ, ఇవన్నీ కూడా సమానార్థకాలే. పుణ్యమును ఇచ్చువాడు, పాపకర్మములను చేయువారికి కూడా పుణ్యాన్ని ఇచ్చువాడు తనను స్తుతి చేస్తే. పుణ్యకీర్తి, పుణ్యమును కీర్తిగా కలిగినవాడు. అనామయ, మాయను తొలగించువాడు. ఇది ప్రధానమైనటువంటి ఈ శ్లోకంలో, ఈ స్తోత్రంలో ప్రధానమైనటువంటి అనామయ, మాయను తొలగిస్తాడు. మాయను తొలగిస్తే అంతా ప్రశాంతతే, అంత సుఖమే, ఇంకేమీ కూడా మనల్ని బాధించని స్థితికి వచ్చేస్తారు. అదే స్థితప్రజ్ఞత, సమాధి స్థితి, ఋషిత్వము అంటారు. ఋషిత్వం అంటే కష్టమేది తనను బాధించదు, తన మనసు దాకా రాదు. కష్టాన్ని ఎదుర్కొంటాడు, తన ప్రయత్నం చేస్తాడు, దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఎదుర్కోవడంలో ఎటువంటి ఆయాసపడడు. అది ఋషిత్వం. అలాంటి స్థితిని కలిగించాలంటే మాయను తొలగించుకోవాలి. మాయ ఏమిటి అంటే ఇదే, ఈ సంసారము, భావబంధాలు, ఇష్టాలు, కష్టాలు, అనేక రకాల కోరికలు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని విడిచి వెళ్ళలేని ఒక మానసిక స్థితి, ఆత్మ సంబంధమైనటువంటిది ఏదో ఇక్కడ ఉంది అని చెప్పేసి మనసంతా కూడా ఇటువైపు లాగుతూ ఉంటుంది. ఆ స్థితి నుంచి బయటపడటమే మాయను తొలగించుకోవడం. జీవాత్మకు పరమాత్మకు మధ్య చిన్న ఒక లేయర్, అదే మాయ, ఒక పొర. ఆ పొర తొలగించుకోవటమే ముముక్షత్వము, ఋషిత్వము. స్వస్తి ప్రజాభ్యాం.